రైట్. గఫూర్ గారు, లోకేష్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటూ మళ్ళీ అఫ్కోర్స్ ఇందాక నేను కొంత పొరపాటు తప్పు చెప్పినట్టున్నాను. లోకేష్ గారు ఆ మధ్య పార్టీ కార్యాలయంలో మాట్లాడినప్పుడు ఒకరికి ఒక పదవి అని అట్లా అది అలా కాదు ఆయన అన్నది అలా కాదు. తర్వాత బ్రేక్లో క్లారిటీ తీసుకున్నాను నేను. ఆయన అన్నది ఏంటంటే ఏ నాయకుడైనా ఒక పదవిలో మూడు సార్లు మాత్రమే ఉండాలి, తర్వాత ఆ పదవి నుంచి తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని. సో అది క్లారిటీ ఉంది. సో ఇప్పుడు ఆయన మంత్రిగా ఉండొచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు, కానీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయాలనే ప్రస్తావన, ఆ ప్రతిపాదన వస్తున్నదే పార్టీ మీద ఫోకస్ పెంచాలని. మరి ఇప్పుడు మంత్రిగా ఉంటే అది మళ్ళీ కొంత కాన్సన్ట్రేషన్ ఇది అవ్వదంటారా? ఇప్పుడు ముసుగులో గుద్దులాట ఇవన్నీ వెంకటకృష్ణ గారు. అసలు విషయం ఏమంటే ఆయన ముఖ్యమంత్రిగా ఆయన్ను ముఖ్యమంత్రి చేయాలనేటువంటిది ఒక వర్గము తెలుగుదేశంలో బలంగానే అభిప్రాయపడుతుంది. ఒక వర్గం కాదండి, అందరూ. ఓకే, అందరూ కాదులేండి శ్రీనివాసరావు గారు, అందరూ కాదు, ఒక వర్గం. మీ అభిప్రాయం కావచ్చు. ముఖ్యమంత్రి చేయాలంటే చంద్రబాబుని ఇంటికి పంపించాలనే అందరూ అభిప్రాయపడేది. ఎట్లా మాట్లాడతారండి? అయితే ఇప్పుడు మీరు గుర్తుంటే దావోస్ లో ఈయన కాబోయే ముఖ్యమంత్రి అని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారే అరిచారు అట్లా మాట్లాడొద్దు అని. భరతే మాట్లాడారు అక్కడ, ఇంకా కొంతమంది మాట్లాడారు, ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ చర్చ పెట్టొద్దు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రజలు సార్, నేను ఒకటి, వీళ్ళు ఎవరు ముఖ్యానికి కావాలని, ఇప్పుడు ఎవరికైనా నాకు కూడా కావాలని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలని ఉంటదండి. కోరిక కాదు, కోరికను బట్టి కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజలు ఆశించేది చాలా ఉంది. ఈ రకంగా మీరు ప్రజలకు ముందు ప్రజల యాక్సెప్టెన్స్ తీసుకొని గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది అనుకొని ఆ క్రమంలో మీరు ఇంకేదన్నా, ఇప్పుడు పల్లా సింహాచలం గారు ఉన్నారు, ఆయన మీరేమన్నా చేస్తే వద్దంటాడు ఆయన. అధ్యక్షుడు సంతకం ఆడబెట్టమంటే ఆడబెడుతున్నాడు కదా. అచ్చెన్నాయుడు ఉన్నాడు ఇంతకుముందు, ఆయనేమి చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి భిన్నంగానే మాట్లాడు కదా, పెడుతూ వచ్చాడు. ఇప్పుడు ఏమిటి వర్కింగ్ ప్రెసిడెంట్? వర్కింగ్ ప్రెసిడెంట్ మీన్స్ పార్టీకి ఇతనే హోల్ అండ్ సోల్, కార్యనిర్వాహక అధ్యక్షుడు, పార్టీకి అధ్యక్షుడు, నెక్స్ట్ ఇతనే సీఎం అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పేది ఏమిటి? మంత్రిగా కూడా ఉండాలి అంటే ఆ రకంగా పార్టీ అధ్యక్షుడు మంత్రి అయినప్పుడు మిగతా అన్ని శాఖల్ని కూడా సమీక్ష చేయాలి. ఇప్పుడు చర్చ ఏమొచ్చింది? పవన్ కళ్యాణ్ ఆయన పవర్ఫుల్ అవుతున్నాడు అనేటువంటిది తెలుగుదేశంలో ఒక చర్చ ఉంది. కాబట్టి లోకేష్ గారిని మనం పవర్ఫుల్ చేయాలి అని, ఆ పవర్ఫుల్ ఎంతవరకు అంటే ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటిది, అది రైట్ టైం కాదని నా అభిప్రాయం. ఇది రైట్ టైం కాదు. దానికి ఏంటంటే మీరు పార్టీలో మార్పులు చేసుకోవడం మీ ఇష్టం, ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా మార్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు పల్ల సింహాచలాన్ని ఎవరు ఎన్నుకున్నారు? అట్లాగే అచ్చెన్నాయుడు గారిని ఎవరు తొలగించమన్నారు? పార్టీ అధ్యక్షుడుగా, ఆల్ ఇండియా అధ్యక్షుడు ఆయన అనుకున్నాడు, తొలగించాడు, పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా లోకేష్ని పెట్టుకుంటారా? పెట్టుకోవచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్గా. బట్ హోల్ అండ్ సోల్ పగ్గాలు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయి అనేటువంటి ఆ ఇంప్రెషను తెలుగుదేశానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. కాదు అది వీకెన్ అయింది ఆ ప్లేస్ అని చెప్తే మాత్రం నా అభిప్రాయంలో, ఎందుకంటే డిఫర్ కావచ్చు వేరే వాళ్ళు, నా అభిప్రాయంలో తప్పనిసరిగా తెలుగుదేశానికి ఒక జర్క్ అయితే తగులుతుంది. ఏ రూపంలో తగులుతుంది ఏమిటని చూడాలి. మీరు అనేది ఏంటంటే ఇంకా కొంతకాలం అసలు కీలకమైన పగ్గాలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయనే కార్యకర్తలు అనుకోవాలి. లోకేష్ ఎమర్జింగ్ లీడర్ గానే ఉండాలి. ఎమర్జింగ్ లీడర్ అనే అది మీరు చెప్పేది అదే కదా? నేను చెప్పేది అదే. ప్రజలు, కార్యకర్తల కంటే కూడా ప్రజలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే విశ్వాసము ఇప్పుడేదో ట్రాన్స్ఫార్మ్ అయ్యి లోకేష్ మీదకి వచ్చింది నేనేం అనుకోవడం లేదండి. లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, అంతవరకు అందరికి తెలుసు. లోకేష్ ఆల్సో ఓ మంచి నాయకుడిగా, యువ నాయకుడిగా ప్రజలకు తెలుసు. కానీ ప్రజలందరూ విశ్వసించేది ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆయనే నాయకుడిగా ఉండాలి అనే కోరిక ఉంది. ఆయన ఒకవేళ అనారోగ్యం పాలైతేనే ఇంకోటి అయితే అది వేరే సంగతి. ఇప్పుడు ఆయన యాక్టివ్గా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో నాయకత్వం మార్పు, నాయకత్వానికి తోడ్పాటు ఉంది తప్ప నాయకత్వం మార్పు అనేటువంటి మెసేజ్ మాత్రం ఇట్ విల్ బి ప్రూవ్డ్ యాజ్ ఎ రాంగ్ మెసేజ్.
రైట్. ఇక్కడ రెండు అంశాలు మాట్లాడాల్సిన అవసరం కనబడుతోంది. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయబోతున్నారు, లోకేష్ పార్టీ నాయకత్వ బాధ్యతలు తీసుకోబోతున్నాడు అనే దానికి మొన్న మోదీ గారు కుటుంబంతో సహా పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చి దాదాపు గంట అన్నారు. మరి గంటసేపు లోకేష్ గారితో